గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి శుభాభివందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్య భాగం చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఆమేన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, దేవుడు మనకి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని, ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తానని చెప్తున్నారు. ఈ ఆశీర్వాదం మామూలుగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బ్లెస్ అవ్వాలని, ఆశీర్వదింపబడాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా మంచిది. కానీ అందరూ చాలా మంది ఫిజికల్ బ్లెస్సింగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మనకి ఫిజికల్ బ్లెస్సింగ్స్ దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. కానీ ఈ వాక్యంలో దేవుడు మనకు చెప్తున్నాడు, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. మొదటగా మనము ఆత్మీయంగా అంటే మనము స్పిరిచువల్ గా అనేకమైన ఆశీర్వాద దేవుడు మనం దయచేస్తంట. అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే మనకు ఆత్మ ఫలములు, ఆత్మ వగములు, కృపా వగములు, మన ప్రార్థన అధికంగా చేయడం, అధికంగా స్తుతించడం, ఆరాధించడం, మన దేవుళ్ళు ఆనందించడం, అటువంటి ఆత్మ సంబంధం ప్రతి ఒక్క ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తారంట. చాలా మంది ఫిజికల్ బ్లెస్సింగ్స్ తోని వాళ్ళ జీవితాన్ని కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ మన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, పరలోక విషయంలో ఆత్మ సంబంధ ప్రతి ఆశీర్వాదం. అంటే ఈ లోకంలో మనకు వచ్చేవి ఫిజికల్ బ్లెస్సింగ్స్, కానీ పరలోక విషయంలో ఆత్మ సంబంధ ఆశీర్వాదములు. మనము పరలోకంకి వెళ్ళిన తర్వాత ఈ ఫిజికల్ బ్లెస్సింగ్స్ మనకి ఏమీ కనిపించవు, కానీ దేవుడు మనకి స్పిరిచువల్ గా ఇచ్చిన బ్లెస్సింగ్స్ తో, స్పిరిచువల్ గా మనకి ఇచ్చిన గిఫ్ట్స్ తో ఎంతవరకు మనం అనేక మందికి బ్లెస్సింగ్ గా ఉంటున్నాం అనేది మనకి అవసరం అండి. ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మనం పొందుకున్నప్పుడు మనం అనేక మందికి మనం బ్లెస్సింగ్ గా ఉంటామండి. అటు ఇది వాగ్దానం ప్రకారం దేవుడు మనకి ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. కానీ వాటికన్నా ముందుగా మన ఆత్మ సంబంధమైన పరలోక విషయం ప్రతి ఒక్క ఆత్మ సంబంధ ఆశ దేవుడు మనకి ఈ రోజు అనుగ్రహిస్తారని చెప్పిండగా, వాగ్దానం ప్రకారం దేవుడు మీ జీవితంలో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, అదే ఫిజికల్ బ్లెస్సింగ్స్ అవన్నీ దేవుడు మీకు దయచేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండ మహిమోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామములో మీకు స్తుతి స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఈ రోజు మీకు మాతో మాట్లాడిన మాటలు తండ్రి, మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి, మాకు ఇచ్చిన మాటను బట్టి మీకు వందనములు తండ్రి. పరలోక విషయంలో ప్రతి ఒక్క ఆత్మ సంబంధ ఆశీర్వాదం మీకు అనుగ్రహిస్తాను సెలవిచ్చిండుగా తండ్రి. అయినా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి స్పిరిచువల్ ఆత్మ ఫలములు, ఆత్మ వగములు, కృపా వగములు, పవిత్రమైన వగములు అవన్నీ వారి జీవితంలో నిండాగా దయచేయమని తండ్రి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారి జీవితంలో ఫిజికల్ గా, స్పిరిచువల్ ఎవ్రీ ఏరియా వాళ్ళు బ్లెస్డ్ అట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమె దేవుడు మేము దీవించును గాక. ప్రతి ఒక్క ఆత్మ సంబంధం ఆశ దేవుడు మీకు అనుగ్రహించును గాక. అదే రీతిగా ఫిజికల్ బ్లెస్సింగ్స్ దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి, ఆత్మ సంబంధ భాగం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.